హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక 2 in 1 వ్యూ పాయింట్ అనేది చూపిస్తా. వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి మరి. అలానే ఇక్కడ ఏ టైంకి సన్‌రైజ్ వస్తది, ఏ టైంకి సన్‌రైజ్ రాదు, ఏ టైంకి వెళ్తే మాకు ఈ సన్‌రైజ్ అనేది చూస్తామో ఈ ఈ వీడియోలో అయితే ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. 4:30కి స్టార్ట్ అయ్యి మేము అక్కడ 5:30 లోపు ఉంటే ఈ సన్‌రైజ్ అనేది మేము చూడగలము. సో, ఇక్కడ ఏ టైం దాకా ఉంటుందంటే మనకు 5:30 నుంచి 9:30 దాకా అయితే ఇక్కడ సన్‌రైజ్ అయితే ఉంటుంది. సో, మీకు ఇప్పుడు ఈ వీడియోలో మొత్తము చూపిస్తా. అలానే ఇక్కడ చూస్తే అయితే చూస్తున్నారు కదా, 2 in 1 అంటున్నాను కదా, ఇది సెకండ్ డే అనమాట కోడిపుంజలుస. సో, ఇప్పుడు మేము ఫస్ట్ సన్‌రైజ్ వచ్చేగాసి అయితే ఇప్పుడు మేము వెళ్దాము. నేను ఇక్కడ మీకు 2 in 1 వ్యూ పాయింట్ అంటున్నాను కదా, ఫస్ట్‌ది వచ్చి మనకి చొంపి, దాని తర్వాత సెకండ్ ఏమో కోడిపుంజలుస. సో, ఇక్కడ నుంచి అయితే చాలా విలేజెస్ అయితే కనిపిస్తాయి. మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. ఫస్ట్ ఆలోపు మేము ఫస్ట్ వ్యూ పాయింట్‌కి అయితే వెళ్ళిపోదాము, చొంపి. సో, నేను అప్పుడప్పుడు మాట్లాడడం ఆపి ఉంటాను. ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటా. సో, మేమైతే దగ్గరికొచ్చాము. ఇప్పుడు చూడు సన్‌రైజ్ ఎలా వస్తుందంటే మీకు ఇప్పుడు చూపిస్తా. అసలు ఆ చుట్టూ పాల సముద్రంలానే ఇక్కడైతే కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఇక్కడైతే నిలబడి అంటే చూడ్డానికి రాళ్ళైతే పెట్టున్నారు. మీకు ఏ విధంగా పెట్టున్నారో అది కూడా చూపిస్తా మీకు. ఆలోపు మీరు సన్‌రైజ్ అయితే చూసేయండి. సో, చూస్తున్నారు కదా అసల హౌసు ఈ కిందైతే ఒక చాలా ఊర్లయితే ఉన్నాయి. ఫస్ట్‌దొచ్చి మనకు గెమ్మెల వలస. తర్వాత అయితే మనకు చొంపి అనేది కూడా ఉంటది. స్ట్రెయిట్‌గా ఇక్కడి నుంచి అయితే అరకు వ్యాలీ కూడా కనిపిస్తది. అలానే ఇక్కడ మీకిప్పుడు ఈ మంచు పోయాక ఎన్ని విలేజెస్ ఉన్నాయో మీకైతే ఇప్పుడు చూపిస్తా. విలేజ్ నేమ్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా మీకైతే ఇప్పుడు. సో, చూస్తున్నారు కదా సన్‌రైజ్ అనేది. మేము కొద్దిగా మళ్ళీ ముందుకెళ్ళి చూద్దాం మేము. చూస్తున్నారు కదా అసలు నా లైఫ్‌లో ఫస్ట్ టైం మా ఊర్లో ఇంత మంచు పడుతుందా అనుకున్నాను నేను. నేనే చూసి చాలా ఆశ్చర్యపోయాను. అసలెలా ఉందంటే స్వర్గంలో ఎళ్ళినట్టుగా అయితే ఉంది. చూస్తున్నారు కదా ఇక్కడ. ఇక్కడి నుంచయితే నాకు దిగేసి అంటే ఇక్కడ ఇది చూడగానే నాకైతే ఇంకా ఎళ్ళాలనిపించలేదు నేను యాక్చువల్‌గా. అక్కడే ఉండిపోయాను అలాగా. ఒక 6 గంటల సేపయితే అక్కడే ఉండిపోయాను నేనైతే. ఇది ఎండ కాసేటప్పుడు 7:30 ఆ టైంకనమాట ఇది. సో, చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటది 7:30 ఆ టైంకి. ఇక్కడైతే ఇప్పటికి మంచయితే ఎళ్ళట్లేదు. 7:30 అవుతుంది గానీ చాలా బాగుంది. ఇది ఓన్లీ సీజన్‌లోనే ఉంటదనుకుంటున్నారా? అదే ఇది అన్ సీజన్‌లో కూడా ఉంటది. మాకు అది ఎలా తెలుస్తదంటే మా ఊర్లో మంచు పడిందంటే అంటే హౌస్‌లో మంచు పడితే మనకు పైన ఈ సన్‌రైజ్ ఉంటుందని తెలుస్తది మాకు. సో, చూస్తున్నారు కదా ఇది సెకండ్ డే అనమాట. ఇది కూడా సేమ్ 7:45 అవుతుందిప్పుడు. ఈ టైంకి ఇటు పక్క అంటే కోడిపుంజలుస కాసి. సో, చూస్తున్నారు కదా. ఇప్పుడు మీకు విలేజ్ నేమ్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఈ చొంపి కొండ దగ్గర నుంచి అసల ఈ చుట్టుపక్కల ఎన్ని ఊర్లున్నాయి, అసలా ఇక్కడ ఎలా ఉంటది, ఎండ కాసేటప్పుడు ఎలా ఉంటది, ఎండ కాయకపోతే ఎలా ఉంటది, అసలు మంచున్నప్పుడు ఎలా ఉంది, మంచు లేనప్పుడు ఎలా ఉందో మీకైతే చూపిస్తూనే ఉంటా. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో, చాలా బాగుంది నిజంగే. మామూలుగా లేదిక. ఇప్పుడు మేము ఇక్కడ చూస్తే అయితే నడుచుకుంటూ అంటే ఇటు అటు తిరగడానికైతే ఇక్కడ చూస్తున్నారు కదా, రాళ్ళు అయితే ఒక లెవెల్‌లో అయితే అంటే నడుచుకుంటూ ఇటు అటు చూడడానికైతే మనకైతే సరిది ఉన్నారు. సో, ఇది ఎంత దాకా చేసి ఉన్నారో మేము ఎళ్లి చూద్దాము. ఇక్కడ అయితే చిన్న స్లిప్ అయినా సరే డైరెక్ట్ కిందకెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడైతే ఎక్కాక. అసలు రాళ్ళు ఎవరు సర్దారో గ్రేట్ అనొచ్చు నిజంగే. కానీ ఇది మాత్రం పెట్టడం బాగుంది. ఇదే లాస్ట్ అనమాట. ఇక్కడి దాకే పెట్టున్నారు. సో, ఇది పెట్టడం వల్ల ఏంటంటే చాలా బాగుంది. అంటే
ఇక్కడ చూడ్డానికి కరెక్ట్గా సన్ రైజ్ వచ్చే దగ్గర కరెక్ట్గా అలా పెట్టి ఉంటే బాగుంది ఇది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే టైం చూస్తే అయితే మనకు 9 అయితే అవుతుంది. సో 9 కూడా ఇలాగే ఉంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఊరు పేర్లు స్టార్ట్ చేద్దామా. ఊరు పేర్లు స్టార్ట్ చేసేలోపు ఈరోజు మా ఊర్లో నిజంగానే ఫస్ట్ టైం నాకు ఇంత మంచు పడుతుందా అని నాకు ఈరోజు తెలిసింది. నేనైతే చాలా ఆశ్చర్యపోయా, అసలు ఇంత మంచు పడుతుందా అనుకున్నాను నేనైతే. నిజంగా చాలా బాగుంది. అసలు నాకైతే ఇదైపోతుంది యాక్చువల్గా, ఇటు చెప్పలేకపోతున్నాను, నాకు అయిపోతుందండి. మా ఊర్లో ఎంత మంచు పడుతుందా అనుకుని నేనే చూసి షాక్ అయిపోయా. కానీ అరకు వచ్చాకైతే ఇక్కడ అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది నిజంగా. ఇప్పుడు మీకు చుట్టుపక్కల మొత్తం చూపిస్తూనే ఉంటుంది. అసలు ఏ టైంకి ఎలా ఉంటుందో మీకు అయితే టైంతో సహా చూపిస్తూనే ఉంటా. చూస్తున్నారు కదా, అసలు 9కి కూడా ఇలానే ఉంది అంటే చాలా బాగుంది ఇది నిజంగా. ఇప్పుడైతే ఊరి పేర్లు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఊరేమో మనకు యూ పాయింట్ కిందన ఉండేది గెమ్మేల వలస, దాని తర్వాత చొంపి, మళ్ళీ మనకి స్ట్రైట్గా ఇక్కడ నుంచి చూస్తే అయితే అరకు వ్యాలీ అనమాట. అరకు వ్యాలీ తర్వాత మళ్ళీ మాకు అరకు హైవే, కొత్త హైవే కూడా కనిపిస్తుంది మనకు. అరకు హైవే ఎక్కడి నుంచి కనిపిస్తుంది అంటే పాండ్రంగి విలేజ్ దగ్గర నుంచి అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ తర్వాత దాని తర్వాత రావులు కూడా అక్కడ కనిపిస్తుంది. అరకు వ్యాలీ నుంచి తర్వాత మళ్ళీ మనకు సినిమాల్ జంక్షన్ ఎండప్లో వలస అనమాట. సో రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. రైల్వే స్టేషన్ తర్వాత మనకు అరకు హైవే కూడా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకు పాండ్రంగి హైవే నుంచి అరకు హైవే దాకా మొత్తం ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది మనకు. అలానే ఇప్పుడు మేము ఇక్కడ చూస్తే అయితే కొత్త వలస, ఇంకా అలానే మర్రి వలస, కోడిపుంజ వలస, ఇంకా సిరగం, మనకి ఇంకా లంతంపాడు, ఈ మొత్తం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ చుట్టూ అసలు కొండ మామూలుగా లేదు నిజంగా. ఇక్కడైతే ఇదైతే టాప్ 1లో అయితే ఉంది ఈ నిజంగా చెప్పాలంటే ఇది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు అయితే మంచి వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మీకు కొన్ని విలేజెస్ అయితే ఉన్నాయన్నాను కదా, సో ఇప్పుడు మీకైతే చూపిస్తా. ఈ జూమ్ చేసి చూపించేదే మా ఊరు అనమాట. సో అదే మా ఊరు చొంపి. అసలు మామూలుగా లేదు. ఇప్పుడు ఇక్కడైతే ఎవరో పెద్ద ఆయన కర్రలకైతే వచ్చున్నారు, చూస్తున్నారు కదా. నాకు ఇది ఎలా తెలిసిందంటే మా వాళ్ళేమో ఒకసారి మా కొండకి వెళ్దాంరా, సన్ రైజ్ వస్తుందని చెప్తున్నారు, చూద్దామంటే సరే ఓకే అని నేను బయలుదేరి వెళ్ళాను. అంటే 4:30కి స్టార్ట్ అయ్యి మేము అక్కడ 5:30 లోపు ఉంటే ఈ సన్ రైజ్ అనేది మేమైతే చూడగలము. అసలు నాకు చూసాకైతే నాకు అసలు మతిపోయింది అక్కడ నిజంగా చెప్పాలంటే. ఇప్పుడైతే మంచు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు మీకు చుట్టుపక్కల మొత్తం క్లియర్గా చూపిస్తా చూడండి. అప్పుడప్పుడు నేను మాట్లాడాను, ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మాట్లాడతా మళ్ళీ. ఇది మనకు కోడిపుంజల సకాసి అనమాట. సో ఇది సెకండ్ వ్యూ పాయింట్. మనకు చూస్తే లంతంపాడు, సిరగం, కోడిపుంజలస చూస్తున్నారు కదా. ఆ కోడిపుంజలస ముందు ఊరు ఏ ఊరో నాకు అంతగా ఐడియా లేదు. సో మనకు అక్కడ చూస్తే అయితే ఏంటంటారు, అది కురిడి కూడా కనిపిస్తుంది ఇక్కడ. చూస్తున్నారు కదా, అసలు చాలా బాగుంది ఇక్కడ నిజంగా. ఇప్పుడైతే మీకు చూపించేస్తున్నాను చూడండి. మంచి అయితే వెళ్ళిపోయింది కదా. సో మనకు రైల్వే స్టేషన్, అరకు వ్యాలీ, ఇంకా చొంపి, గెమెల వలస, ఇంకా రావులగూడ, ఈ ఏరియాలో అయితే మాకైతే కనిపిస్తుంది ఇక్కడ. సో మా ఊరు కొండ అయితే ఇలా ఉంటుంది ఎక్కితే. పైనుంచి అయితే ఈ విధంగా అయితే ఈ వ్యూ అనేది అయితే మేము చూస్తాము. అసలు ఇక్కడ చూస్తే చాలా బాగుంది నిజంగా. యాక్చువల్గా చుట్టుపక్కల మొత్తం నాకైతే ఇక్కడ నుంచి ఇంటికి అయితే వెళ్ళాలని లేదు, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే. సో మా ఊరైతే చూపిస్తున్నాను చూడండి. కింద ఊరైతే మాది చొంపి అంటున్నాను కదా. సో ఇదైతే మనకు లాస్ట్ 9:30 అన్నాను కదా. సో 9:30 ఆ టైంకి మంచి అయితే పోద్ది మనకు. అంటే 9:30 దాకా ఉంటుంది. కాకపోతే ఇది ఇప్పుడు టైం చూసి చెప్తా మీకు. ఎగ్జాక్ట్గా అయితే 9:43 అవుతుంది. సో ఈ టైంకి అయితే ఇలా కనిపిస్తుంది మనకు. చూస్తున్నారు కదా, అసలు చాలా మీకు అరకు హైవే అంటాను కదా, చూస్తున్నారు కదా, మనకైతే అక్కడ కనిపిస్తుంది. సో మనకు ఇక్కడైతే చాలా బాగుంది.
అలానే ఈ వీడియో మీకు చూశాక మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరే మరి బాయ్.